హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు కజ్జికాయలండి. ఇవి చాలా బాగుంటాయి, క్రిస్పీగా లోపలంతా స్టఫింగ్తో. ఇవి ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేను స్టఫింగ్ కోసం ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. దాన్ని ఇలా ముక్కల కింద కట్ చేసి, మీకు కొబ్బరి తురుము అది ఉంటే దాంతో తురిమేసుకోవచ్చు, లేదంటే ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. నేను ఇలా మిక్సీ జార్లో వేసుకుని కొబ్బరి తురుము అయితే రెడీ చేసుకున్నాను. ఇది ఇలా రెడీ అయిపోయింది కదండి. దీన్ని తీసి ఒక ఇలాగ బాండి పెట్టుకుని అందులో వేసి వేయించుకోవాలి. నెయ్యి అది ఏం అవసరం లేదు, ఊరికనే వేయించుకోవాలండి. ఇలా ఒక 10 మినిట్స్ దాకా వేయించుకోవాలి. ఆ కొబ్బరిలో ఉన్న మొత్తం తడి అంతా ఎగిరిపోయి మనకి డ్రైగా రావాలి. అది కొంచెం రెడ్ కలర్లో వచ్చేదాకా, కొంచెం బ్రౌనిష్గా వచ్చేదాకా వేయించుకుందాం. చూడండి ఇలా వచ్చింది కదా, ఇలా కొంచెం రెడ్డిష్గా వచ్చేదాకా వేయించుకోవాలి. మొత్తం అలా పొడి పొడిగా వచ్చేయాలి. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందామండి. దీంట్లోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి అదే ప్యాన్లో. చూడండి ఇది కూడా కొంచెం రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. నూక వేగి మంచి స్మెల్ వస్తుంది. కొబ్బరి కూడా అలాగే మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలండి. రవ్వ కూడా ఇలాగే వేగి మంచి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇది చాలా టైప్స్లో చేస్తారండి గచ్చికాయలు అన్నవే, లోపల స్టఫింగ్ మాత్రం మారుతుంటుంది. నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి ఒకసారి ఇది కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుద్ది. ఈ కొబ్బరి రవ్వ బాగా కలిపేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. ఇందులోనే కొంచెం సున్నిపిండి, అంటే మనం మినువులు వేయించి సున్నుంట్లకి మిక్సీ పట్టుకుంటాం కదా, ఆ పిండి కొంచెం వేసుకోవాలి. ఒక కప్పుడు బెల్లం, కొంచెం షుగర్ వేసి మొత్తం కలిపేసుకోవాలండి. ఇది కొంచెం వేడిగా ఉంది కదా, ఇప్పుడు స్పూన్తో కలుపుకుని తర్వాత చేయి పెట్టి బాగా నలుపుకుంటూ కలుపుకోవాలండి. ఇది ఇలా పౌడర్ లాగే ఉంటుందండి. మనం మామూలుగా తర్వాత వేయించుకుంటాం కదా, డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల అన్నది అది కొంచెం జ్యూసీగా వస్తుంది, బాగుంటుంది. చూడండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. దీన్ని ఆ బెల్లం అంతా కొంచెం ఇలా ఉండల కింద ఉంది కదండి, అదంతా నలుపుకుంటా మొత్తం ఈ పిండి అంతా కలుపుకోవాలి. ఇదంతా సున్నిపిండి అన్నది ఆప్షనల్ అండి. మీకు అది వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందని వేసాను నేను, వేసుకోకపోయినా పర్లేదు. ఈ 3 అయితే ఖచ్చితంగా వేసుకోండి, ఇవి 4 ఇంగ్రీడియంట్స్. ఇందులో కొంచెం నేను ఒక కప్పుడు మైదా పిండి తీసుకున్నానండి, ఒక హాఫ్ కప్పు మళ్ళీ బొంబాయి రవ్వ తీసుకున్నాను, కొంచెం సాల్ట్ పించ్, ఎక్కువ అవసరం లేదు. ఈ స్వీట్ కనుక మనం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఇలా మరగబెట్టి వేసుకోవాలండి, అవి గుల్లదనానికి గుల్లగా బాగా వస్తాయి. ఇలా ఆయిల్ వేసుకున్నాం కదా, బాగా మరగబెట్టుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన ఆయిల్ మాత్రమే తీసుకుని ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందు స్టఫింగ్ అన్నది ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి తొందరగా అయిపోద్దండి. దీన్ని ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు బాగా కలుపుకుందాం. ఈ కజ్జికాయలు అన్నది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటాయి. లోపల స్టఫింగ్ ఒకసారి ఇలా ట్రై చేయండి, ఈ రకంగా కూడా చాలా బాగుంటాయి. ఇంకా వేరుశనగ గుళ్ళు బెల్లం పెట్టి చేసుకుంటారు, ఇంకా చాలా రకాలుగా చేస్తారండి. ఇవి లోపల స్టఫింగ్ అన్నది చాలా రకాలుగా చేసుకోవచ్చు. నువ్వుపప్పు బెల్లం పెట్టి చేసుకుంటారు, మనం చిమ్మిలి అంటాం కదా, అది కూడా పెట్టి చేసుకుంటారు. అవి కూడా చాలా బాగుంటాయండి. మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఒకసారి ఈ రకంగా చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఆయిల్ మొత్తం పిండికి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి మన చపాతీ పిండిలా కలుపుకోవాలండి. కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి. మనం కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఇలాగ బాగా ప్రెజర్ పెట్టి ఒత్తుకోవాలండి పిండిని. ఆ బొంబాయి రవ్వ అన్నది మొత్తం అందులో కలిసిపోవాలి. రవ్వ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయండి, అందుకే వేసుకున్నాను నేను. చూడండి ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం సాఫ్ట్ అయి ఉంటుంది పిండి. దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకుందాం. చూడండి ఇలా మొత్తం పిండి అంతా ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. చూడండి చాలా స్మూత్గా ఉంది కదా పిండి. ఇలాగా చిన్న చపాతీ కింద చేసుకోవాలండి. దీనికి మీకు గజ్జికాయల బల్ల అన్నది ఉంటే అది అందులో పెట్టి చేసుకుంటే మిషన్ ఉంటుంది కదండి, అది పెట్టి చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తే. ఒకవేళ అది లేకపోయినా కూడా ఇప్పుడు నేను చూపించినట్టు చేసుకోండి. ఇలా అల్లుకుంటే
ఇలా కూడా బాగుంటాయండి. నాది అది ఎక్కడో పెట్టేసాను కనిపించట్లేదు, అందుకని నేను ఇలా చేత్తోనే అల్లుకుంటున్నాను. చూడండి ఇలా పలచగా చేసుకోవాలి, ఎక్కువ పలచగా చేసుకోకూడదు, మళ్ళీ హోల్ పడిపోద్ది. ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్లో మొత్తం చిదిరైపోద్ది. ఈ రకంగా ఉంటే సరిపోద్ది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసుకుందాం. ఇలా వేసుకుని కొంచెం ఆయిల్ కాదు వాటర్ తడి చేసుకుంటే, ఆయిల్ పెట్టుకున్నా పర్లేదు, వాటర్ అయితే ఎక్కువ విడిపోకుండా ఉంటాయి. నేనైతే వాటరే తీసుకున్నానండి. ఆ వాటర్ని ఇలా అంచులెంట రాసేసుకుని దీన్ని బాగా ఇలా ఒకసారి నొక్కేసి ఇలా అల్లేసుకోవడమేనండి, స్టఫింగ్ బయటికి రాకుండా. కొంచెం ఒక మోడల్గా ఉన్నట్టు ఉంటుంది ఇది ఇలా అల్లుకోవడం వల్ల. మనం వాటర్తో దాంతో గట్టిగా అనేసి వదిలేసినా కూడా ఏం ఊడిపోదండి, గట్టిగానే అతుక్కుంటుంది. నేను ఇలా కొంచెం ఇలా బాగుంది కదా అనేసి ఇలా అల్లుకుంటున్నాను. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇంకొకటి చేసుకుందామండి, ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది కూడా అలాగే చేసుకోవాలండి, సేమ్. చూడండి ఇలా మందంగా చేసుకున్నాం కదా, ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పలుచగా కాకుండా చేసుకోండి. సేమ్ అలాగే ఇంకొకసారి చూడండి. మధ్యలో స్టఫింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అద్దుకొని కొంచెం నొక్కేసుకుని మళ్ళీ అలాగే మొత్తం ముందు ఇలాగా నొక్కుకోవాలండి. దాన్ని అతికించుకున్న తర్వాత ఇప్పుడు అల్లుకుని రావాలి ఈ సైడ్ నుంచి, ఒక సైడ్ నుంచి. ఇంతేనండి, చాలా సింపుల్గా అల్లుకోవచ్చు. మనకి గజ్జికాయల బల్ల అన్నది లేకపోయినా కూడా చాలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి. ఈ గజ్జికాయల స్వీట్ అన్నది చాలా తొందరగా రెడీ అయిపోద్దండి, మనకి ఎక్కువ విసుగు ఉండదు. చూడండి ఇలా అల్లుకున్నాం కదా. మీకు ఇంకో టైప్ చూపిస్తాను, ఇలా కూడా చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్ ఇంకంతే. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అన్నీ ఒకే సైజులో వస్తున్నాయి. బాల్ సైజ్ చూసుకుంటే మనకి మొత్తం చపాతీలన్నీ ఒకే సైజులో వస్తున్నాయండి. చూడండి ఇలా చేసుకున్నాం కదా. మళ్ళీ స్టెప్పింగ్ పెట్టుకుని చుట్టూరు వాటర్ చూడండి, చుట్టూరు వాటర్ ఇలాగా రాసుకోవాలి మొత్తం. ఇలా వేసి అతికించేసుకోండి దానిలాగా సేమ్. ఇలా అతికించేసుకుంటే ఇంక అసలు ఊడదండి. ఒక ఫోర్క్ తీసుకుని ఇలా, ఇది ఒక మోడల్ అండి, ఇది కూడా వేయించుకున్న తర్వాత చాలా బాగుంది. ఇలా ఫోర్క్ తోటి ఇలా అంచులమ్మట ఇలా పెట్టుకోండి. చూడండి బాగుంది కదా. అంతేనండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఎక్కువ వేడి అవ్వకూడదండి, కొంచెం లైట్గా వేడయ్యాక ఇవి వేసి వేయించేసుకుందాం. బాగా ఓవర్గా హీట్ అయితే మాడిపోతాయి, అంటే తొందరగా వేయించుకోవడం అస్సలు ఎంతో పని ఉండదండి, తొందరగా చాలా తొందరగా అయిపోతాయి. మనకి స్టఫింగ్ సిద్ధం చేసుకుని పిండి కలిపేసుకుంటే ఇవి వేయించుకోవడం అన్నది అసలు 5 మినిట్స్లో వేయించేసుకోవచ్చు. చూడండి ఇలా పొంగుతూ వచ్చినాయి కదా. ఇంకొంచెం వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుందామండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకు తొందరగా మాడిపోయినట్టుగా వచ్చేస్తాయి కలరు. చూడండి ఇలా వేగితే సరిపోతాయి, తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు గజ్జికాయలు అన్నవి. పిల్లలు కూడా స్నాక్స్ బాక్సుల్లోకి పెట్టి ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారండి ఇవి. ఎక్కువ స్వీట్ అన్నది ఉండదు. చూసారా ఎంతో సూపర్గా రెడీ అయిపోయినాయి కదండి. ఈ టేస్టీ అయిన గజ్జికాయలు మీకు కూడా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్